ప్రపంచంలోనే మోస్ట్ విజిటెడ్ పుణ్యక్షేత్రం ఏది అంటే మనందరికీ టక్కున్ గుర్తొచ్చేది తిరుమల. ప్రతిరోజు లక్షల మంది భక్తులు, కోట్లలో విరాళాలు. వెంకటేశ్వర స్వామి మీద జనానికున్న నమ్మకానికి, భక్తికి ఇదొక సింబల్ అన్నమాట. మరి ఈ ఆలయం ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయల పైనే, వేల కిలోల బంగారం, దేశవ్యాప్తంగా 960కి పైగా ప్రాపర్టీలు. ఇవన్నీ తిరుమలను ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలబెట్టాయి. కాని ఇంత వైభవం, ఇంత భక్తి వెనుక ఒక పెద్ద మిస్టరీ దాగుందంటారు. ఏంటంటే, మనమిప్పుడు దర్శించుకుంటున్న మూల విరాట్టు అది అసలు విగ్రహం కాదట. ఒరిజినల్ విగ్రహం వేరే చోట సీక్రెట్గా ఉందని ఒక వాదనుంది. ఇంతకీ ఈ వాదన వెనుకమ కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ మొత్తం కథ అర్థం కావాలంటే మనం ఒక బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి. అసలు వైకుంఠంలో హాయిగా ఉండాల్సిన విష్ణుమూర్తి ఈ భూమి మీదకు, ఈ తిరుమల కొండలకు ఎందుకొచ్చాడు? దాని వెనుక భృగు మహర్షికి సంబంధించిన ఒక పెద్ద కథే ఉంది. ఒకానొక టైంలో మహర్షులందరూ కలిసి ఒక పెద్ద యజ్ఞం స్టార్ట్ చేశారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికివ్వాలి అని వాళ్ళకొక డౌట్ వచ్చింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పో తేల్చే బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. సరే అని చెప్పి భృగు మహర్షి తన కాస్మిక్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాని బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో మాట్లాడుతూ ఆయన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇక అక్కడి నుంచి నిరాశగా కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు పార్వతీదేవితో ఆనందతాండవంలో ఉన్నాడు. ఆయన కూడా మహర్షిని గమనించలేదు. ఇక లాస్ట్ ఆప్షన్ విసుగొచ్చి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠంలో సీన్ చూసేసరికి భృగు మహర్షికి ఇక కోపం కట్టలు తెంచుకుంది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండటం చూసి ఎవరూ తనని గౌరవించడం లేదనే కోపంతో నిద్రపోతున్న విష్ణుమూర్తి ఛాతిమీద గట్టిగా ఒక తన్ను తన్నాడు. విష్ణుమూర్తి వెంటనే నిద్రలేచి మహర్షికి క్షమాపణ చెప్పాడు. కాని తన నివాసమైన వక్షస్థలం మీద జరిగిన ఈ అవమానాన్ని లక్ష్మీదేవి అస్సలు తట్టుకోలేకపోయింది. తీవ్రంగా అవమానం జరిగిందని ఫీలై కోపంతో వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేసింది. తన శక్తికి, ఐశ్వర్యానికి మూలమైన లక్ష్మీదేవే వెళ్ళిపోయాక విష్ణుమూర్తి తేజస్సు కోల్పోయాడు. మరి ఇప్పుడు తన భార్యను వెతుక్కుంటూ విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్లాడు? ఆయన జర్నీ ఎలా సాగింది? వైకుంఠాన్ని వదిలిన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. ఇక్కడే మనందరికీ తెలిసిన శ్రీనివాసుడిగా ఒక కొత్త కథ మొదలైంది. భూమి మీదకి వచ్చాక శ్రీనివాసుడిగా ఈ కొండల మీద ఉండటానికి ఇక్కడి ఆదిదేవుడైన వరాహస్వామి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీదేవి మరో రూపమైన పద్మావతిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని వాళ్ల పెళ్లి తర్వాత తన మొదటి భార్య లక్ష్మీదేవితో జరిగిన ఒక పెద్ద గొడవ కారణంగా శ్రీనివాసుడు ఎంతో బాధపడి అక్కడికక్కడే శిలగా మారిపోయాడు. ఓకే, ప్లేసెస్ ఉండగా ఈ తిరుమల కొండలే ఎందుకు వేదికయ్యాయి? వాటి స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ 7 కొండలు అవి మామూలు కొండలు కావు. అవి డైరెక్ట్గా స్వర్గం నుంచి భూమి మీదకు ఎలా వచ్చాయో చెప్పే ఒక అద్భుతమైన కథ మన పురాణాల్లో ఉంది. ఈ కథ ఇద్దరు సూపర్ పవర్ఫుల్ దేవుళ్ల మధ్య జరిగిన ఒక ఛాలెంజ్తో మొదలవుతుంది. ఒకవైపు ఆదిశేషుడు, స్టెబిలిటీకి సింబల్. మరోవైపు వాయుదేవుడు, ఫోర్స్కి సింబల్. వాళ్ళిద్దరి మధ్య ఒక కాస్మిక్ కాంటెస్ట్ నడిచింది. వాయుదేవుడు ఏమో నేను మేరు పర్వతాన్ని కదిలిస్తా అని శపథం చేశాడు. కాని ఆదిశేషుడు తన 1000 తలలతో ఆ పర్వతాన్ని చుట్టేసి అంగుళం కూడా కదలనివ్వను అన్నాడు. ఇంకప్పుడు మొదలైందే అసలు యుద్ధం. వాయువు తన ఫుల్ పవర్తో ఒక పెన్ను తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బకి 3 లోకాలు షేకైపోయాయి. చివరికి ఆ పవిత్ర పర్వతంలోంచి ఒక పెద్ద ముక్క విరిగి భూమివైపు దూసుకొచ్చింది. అలా ఆదిశేషుడితో పాటు మేరు పర్వతం నుంచి విడిపోయి భూమి మీద పడిన ఆ పవిత్రమైన భాగమే ఇప్పుడు మనం తిరుమల కొండలుగా పిలుచుకుంటున్న ఈ శేషాచలం. ఓకే, ఇప్పుడు మనకు కథలోని అన్ని ముక్కలు ఒకచోటికి చేరాయి. విష్ణువు భూమి మీదకెందుకొచ్చాడో తెలుసు, ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయో తెలుసు. ఇప్పుడు మనం మొదట వేసుకున్న మెయిన్ క్వశ్చన్కి వద్దాం. తిరుమలలో ఉన్న ఆ విగ్రహం వెనక ఉన్న అసలు నిజమేంటి? సరే, ఇప్పుడు మనం అసలు మిస్టరీని ఛేదించే టైం వచ్చింది. మనం చూస్తున్న విగ్రహం నిజమైనదా కాదా అనే ప్రశ్నకు సోర్స్ మెటీరియల్ ప్రకారం సమాధానమేంటో చూద్దాం. ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం ముందుగా ప్రతిరూపం అనే ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రతిరూపం అంటే ఒరిజినల్ దేవుడికి బదులుగా అఫీషియల్గా క్రియేట్ చేసిన ఒక రెప్లికా.
ప్రొటెక్షన్ లాంటి స్పెషల్ పర్పస్ల కోసం దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. సోర్స్ మెటీరియల్ ప్రకారం మనం చూస్తున్న మూలవిరాట్టు అది ఒక ప్రతిరూపం. అందుకే గమనిస్తే ఇప్పటికీ మొదటి పూజ, మొదటి నైవేద్యం ఈ కొండలకు ఒరిజినల్ ఓనర్ అయిన వరాహస్వామికే జరుగుతుంది. చరిత్రలో జరిగిన దాడుల నుంచి ఒరిజినల్ విగ్రహాన్ని, ఆలయ సంపదను కాపాడటానికే ఈ ఏర్పాటు చేశారని ఒక బలమైన థీరీ ఉంది. చివరకు మనం కొండెక్కే అలిపిరి అనే పేరుకు అర్థం కూడా శత్రువులను ఆపే చోటు అని చెబుతారు. ఈ థియరీకి హిస్టరీ కూడా సపోర్ట్గా నిలుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘళ్ళు, 18వ శతాబ్దంలో వేరే సుల్తానులు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎన్నోసార్లు టెంపుల్ మీద దాడులు జరిగాయి. కానీ ప్రతిసారి ఆలయాన్ని, సంపదను కాపాడుకోవడానికి పక్కా స్ట్రాటజీలు ఫాలో అయ్యారు. బహుశా ఈ ప్రతిరూపం అనే ప్లాన్ కూడా ఆ ప్రొటెక్షన్ స్ట్రాటజీలో ఒక భాగనేమో. ఈ మొత్తం కథలో సైన్స్కి కూడా అందని ఒక వింత విషయముంది. అదేంటంటే స్వామివారి విగ్రహం తయారైన రాయి వేల సంవత్సరాలుగా పాలు, తేనె లాంటి వాటితో అభిషేకాలు జరుగుతున్నా ఆ రాయిలో ఎలాంటి కెమికల్ చేంజ్ లేదు, కొంచెం కూడా అరగలేదు. ఇది నార్మల్ స్టోన్తో అస్సలు సాధ్యం కాదు. సో ఇన్ని కథలు, వాదనల తర్వాత మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. కోట్లాది మంది తమ భక్తితో, నమ్మకంతో ఒక విగ్రహాన్ని కొలుస్తున్నారు. ఆ నమ్మకమే దానికి శక్తినిస్తుంది. అలాంటప్పుడు దాని మూలాలు ఏంటి? అది అసలుదా, ప్రతిరూపమా అన్నది నిజంగా అంత ముఖ్యమా? మీరే ఆలోచించండి.